వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఏంటిది ఐస్ క్యూబ్స్ వేసాను, ఏదో జ్యూస్ చేశాను అనుకుంటున్నారా? దీన్ని బేల్ ఫ్రూట్ అంటారండి. యూపీ సైడ్ అయితే మాత్రం మనకి బెంగాల్, యూపీ, బీహార్ ఇటువైపు అయితే దొరుకుతుంది. నిజంగా సమ్మర్లో మంచి డ్రింక్, బాడీ వెంటనే కూల్ అయిపోతుంది. నేను చెప్పిన విధంగా అయితే మాత్రం చేసి ఇవ్వండి పిల్లలకి, చాలా హెల్తీ. మన సైడ్ కూడా ఏమైనా దొరికితే ఆంధ్ర తెలంగాణ అటువైపు ఎక్కడైనా దొరికినా కూడా డెఫినెట్లీ మార్కెట్లో దొరికితే తెచ్చుకొని ఇలా చూపించే విధంగా అయితే చేసి పిల్లలకైతే ఇవ్వండి. దీంట్లో ఎన్ని పోషకాలు ఉన్నాయో మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇంకా ఈ బేల్ ఫ్రూట్ అయితే మాత్రం కొంచెం గట్టిగా ఉంటుంది, ఎలక్కాయలా ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా కట్ చేసి దాన్ని ఇలా ఇరుపుకొని దాంట్లో మొత్తం ఆ పిప్పంతా కూడా తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. చూసారా, కనిపించే విధంగా తీసుకోవాలి. దీనికి అసలు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే మనం అసలు నిజంగా నమ్మం కూడా. ఈ ఫ్రూట్ చాలామందికి తెలియదు. నేను కూడా ఆల్మోస్ట్ ఫస్ట్లో వచ్చిన కొత్తలో అయితే మాత్రం నాకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది. కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉన్నా కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. మనకి వేడి వెంటనే కంట్రోల్ అవ్వాలనుకుంటే సమ్మర్లో ఇలాంటి ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల వెంటనే మనకి ఎనర్జీ కూడా బూస్టప్ అవుతుంది. అసలు దీంట్లో బెనిఫిట్స్ ఏమున్నాయి ఒకసారి. బేల్ పండు, దీన్ని మారేడు పండు లేదా బెల్వ ఫలం అని అంటారు. ఆరోగ్యానికి చాలా అద్భుతం కూడా ఇది. ఇందులో విటమిన్లు అయితే మాత్రం ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయండి. ఇది జీర్ణ సమస్యలను తగ్గించి బాగా శరీరాన్ని చల్లబరుస్తుందట. మరి రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుందంట. అసలు మనకి జీర్ణక్రియ అంటే చాలామందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం, డయేరియా మరియు అల్సర్ వంటి జీర్ణ సమస్యలు కూడా చాలా బాగా పనిచేసి తగ్గిస్తుందంట. శరీరానికి చలవ అంటే వేసవికాలంలో దీని జ్యూస్ తాగటం వల్ల శరీరం వెంటనే చల్లబడుతుంది మరియు డిహైడ్రేషన్ సమస్య రాకుండా కూడా ఉంటుందంట. ఇంకా మధుమేహం, దీన్ని గుజ్జు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో సహాయపడుతుందంట. రక్తపోటు, ఇందులో ఉండే పొటాషియం రక్తపోటుని కూడా అదుపులో ఉంచి గుండెకి సంబంధించిన ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బాగు చేస్తుంది. ఇంకా జుట్టు, చర్మం, బేల్ పండులోని యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు రాలడాన్ని తగ్గించి చుండును కూడా నివారిస్తుందంట. అలాగే రోగనిరోధక శక్తి, విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల శరీర రోధ శక్తిని పెంచి ఇన్సులేషన్ బారిన పడకుండా కాపాడుతుందంట. ఈ బేల్ పండు యొక్క పోషక విలువలు మరియు ఆయుర్వేద ప్రాముఖ్యత గురించి మరిన్ని సమాచారం అయితే మాత్రం చూశారు కదా. మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా వీడియోని కంప్లీట్లీ చూసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూసారు కదా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. మనం జనరల్గా మార్కెట్కి వెళ్ళినప్పుడు దీంట్లో ఏముందిలే అనుకుంటాం, కాదు. ఏది ట్రై చేయాలో అది ట్రై చేస్తే హెల్త్కి చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ మన మార్కెట్లో దొరికినప్పుడు తెచ్చుకొని ఇలా సింపుల్గా జ్యూస్ చేసుకోండి. దీంట్లో కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, పంచదార మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ ఉంటుంది. బెల్లం తగినట్లు వేసుకోండి, బాడీకి కూడా మంచి ఐరన్ కూడా సప్లై అవుతుంది కాబట్టి ఒక్కసారి బెల్లం వేసిన తర్వాత మిక్స్ చేసుకొని చూసుకోండి. ఐస్ క్యూబ్స్కి వేసుకొని ఒక 2 గ్లాసులు కాదండి, ఈజీగా 4-5 గ్లాసులు అయితే మాత్రం తాగేస్తాం. అంత టేస్ట్ ఉంటుంది. ఆ స్మెల్ కూడా చాలా మంచి ఫ్లేవర్, బనానా అట్టిపండు వాసన అయితే వస్తూ ఉంటుంది. ఐస్ క్యూబ్స్ మరీ ఎక్కువ వేసుకోకండి, ఒకటో మరి 2. పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా జ్యూస్ని ఒక్కసారి టేస్ట్ చూసి మరీ ఓవర్గా స్వీట్గా ఇవ్వకుండా ఎలాగండి. చాలామంది ఆల్కహాల్ పొడి కూడా వేసుకుంటారు, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బేల్ ఫ్రూట్ జ్యూస్ షర్బత్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇంకా కొత్త వీడియోస్ అయితే మాత్రం మీ ముందుకైతే వచ్చేస్తాను. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.